మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా ఉద్యోగ బాధ్యతలు నిర్లక్ష్యం చేస్తున్న ఆరోగ్యాన్ని వాళ్ళకి అందరికీ కూడా దాన్ని బలపరుచుకోవడం కోసం 2K వాక్ని మనం ఈరోజు ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. దశాబ్దాల ఆడవాళ్ళు సాధించిన అనేక రంగాల్లో మహిళలు సాధించిన ప్రగతిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. జరిగిన అచీవ్మెంట్సే కాకుండా ఎంతో అచీవ్ చేయాల్సింది ఉందని చెప్పేసి మహిళలంటే ఆర్థిక స్వావలంబన మాత్రమే కాదు, విద్య ఆరోగ్య రంగాల్లోనూ అలాగే లీడర్షిప్ బాధ్యతాయుతంగా రక్షణ రంగంలో కూడా అందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి మహిళల యొక్క సాధికారత మహిళల యొక్క సంఘీభావం అంతా కూడా మరొకసారి అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ 2K వాక్ని స్టార్ట్ చేద్దాం. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ గారిని మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మనులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇదే రోజు మనకి జిల్లా కలెక్టర్గా మరి మహిళ ఉండటం మనందరికీ ఎంతో గర్వకారణం. నిన్ననే నేను అసెంబ్లీలో చెప్పాను, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా పురుషులందరూ ఇంట్లో కనీసం సగం పని విషయంలో మహిళలకి సహకరించమని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. మరి దేవాలయాలకు వెళ్తే పురుషులందరూ అమ్మవారికి పూజిస్తారు, కానీ ఇంటికి వచ్చేటప్పటికి మరి కొంత మార్పు అన్నది లేదు. దేవాలయాల్లో మహిళలకి అంటే దేవతలకు మనం ఎక్కడ చూసినా దేవరం ఎవరిని అందరూ అనుకుంటుంది మా వాళ్ళమ్మ. మరి అంతే గౌరవం ఇంట్లో మహిళలకు కూడా అందరూ ఇవ్వాలి అనే దిశగా మనం అందరం ముందుకు వెళ్ళాలని, మహిళ లేనిదే జన్మ లేదు మనుగడ లేదు అనే విషయం పురుషులందరూ తెలుసుకొని ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు మహిళల్ని గౌరవించాలని, ఇప్పుడు ఎలాగో రాజకీయాల్లో కూడా 33% ఆ చట్టసభల్లో ఉంటుంది. రేపు 27 నుంచి స్థానిక సంస్థల్లో ఆల్రెడీ 50% ఉంది. ఇప్పుడు గుండమ్మ గారి సినిమాలో పాట లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అని, కానీ ఇంకా మీరు లెగాలి పురుష ప్రపంచం దద్దరిల్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. Thank you.
బ్యానర్ కూడా తీయద్దు మాస్టర్, బ్యానర్ కూడా తీయద్దు. ఈనాడు మహిళా దినోత్సవం సందర్భంగా విచ్చేసిన సోదరి సోదరమల్లు, అక్కలు, చెల్లెలు అందరికి కూడా నా తరఫున మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరి తరఫున కూడా హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ప్రతి జీవితంలో కూడా తల్లి లేనిదే ఈ ప్రపంచం లేదు అనే మాట. తల్లి లేకుండా ఈ ప్రపంచ సృష్టి లేదు. అటువంటి సృష్టి కర్తలేదు మీ అందరికి కూడా ఈనాడు సమాన గౌరవం అవ్వాలనే ఆలోచన చేస్తున్న ఈనాటి ప్రపంచం మరి ప్రతి ఒక్కరిని కూడా మహిళా సోదరులను గౌరవించాలి. కుటుంబంలోనూ ఆ గౌరవం దక్కాలని, ఆస్తులు హక్కు దక్కాలని, భవిష్యత్తులో రాజకీయాల్లో కూడా మీకు సమభాగం ఇవ్వాలనే ఆలోచనతోనే ఈనాడు రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవాళ మార్కెట్ యార్డ్ ఇచ్చాం, 50% ఇచ్చేసాం. అలాగే ఈనాడు చూస్తే రేపు అపాయింట్మెంట్ చేస్తా ఉన్నాం. దేవాదాయ ధర్మ సంస్థ కూడా 50% మహిళలకు కోటా ఇచ్చారు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమవుతున్న మాట చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం. ఇది మహిళా దినోత్సవం సభ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో 33% చట్టసభలో కూడా నిర్వహిస్తున్నామని ఇవాళ మోడీ ప్రభుత్వం తీవ్రంగా చేసింది. వారికి కూడా మీ తరఫున నా తరఫున కూడా అభినందనలు తెలియజేసుకుంటారు. ఈనాడు మహిళా దినోత్సవం సందర్భంగా మీ ఏదైతే హక్కులు ఉన్నాయి ఆ హక్కుల్ని రక్షించుకోవడానికి ఈనాడు రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో వెళ్తున్నా, తెలిసి జరుగుతున్నా ఇతర దేశాల్లో మీకు అత్యంత గౌరవాన్ని ఇచ్చిన భారతదేశంలో ఒక్కొక్క వ్యక్తులు ఎదుర్కొన్న సందర్భం. మరొకసారి ఈవేళ రఘురాజు గారు చెప్పినట్టు దేవతలు మొట్టమొదటిగా పూజిస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా మా ఊరు అమ్మవారు ఎవరంటే వాటక తల్లి. అలాగే ప్రతి గ్రామంలో కూడా గ్రామ దేవత అంటే ఒక దేవతను పూజించుకుంటా ఉన్నాం. అలాగే మహిళా సోదరులతో కూడా వీళ్ళందరూ దేవతలను చెబుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో మహిళలకు లభించేటువంటి గౌరవం ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడా లభించదనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. మహిళల్ని ఎక్కడైతే మహిళలు పడతారో అక్కడే దైవత్వం ప్రాధాన్యం ఉంటుంది అనేటువంటి దేశం భారతదేశం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. అందుకు ముందుగా భారతదేశంలో పెట్టినటువంటి మహిళలుగా మనందరూ కూడా గర్వపడాలనేటువంటి విషయాన్ని నేను ఈరోజు చెప్తా ఉన్నాను. స్త్రీని ఒక అధిపరాశక్తి అనేక అంశాలు తల్లిని ఉదాహరణగా చూపెట్టి తల్లి యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి దేశం భారతదేశం. ఇవాళ ప్రపంచంలో అన్ని రంగాల్లో మహిళలు పోటీ పడుతున్నారనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇవాళ ఒక మహిళగా
గిరిజన వర్గానికి చెందినటువంటి ఒక మహిళ భారత రాష్ట్రపతిగా నియమించబడ్డారనేటువంటి విషయం కొనసాగుతున్నారనేటువంటి విషయం భారతదేశం చట్టసభలో లోక్సభకి మహిళలు సభాపతిగా పనిచేసినటువంటి సందర్భం రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నారు మహిళలు. రాజకీయాల్లో మహిళలతో పురుషులతో పోటీ పడుతున్నటువంటి సందర్భం భారతదేశం. నిన్న కాకుండా ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళ నియమించబడినటువంటి సందర్భం. నేను చెప్పింది నేను చెప్తున్నాను. నేను కొంతమంది పేర్లు ప్రస్తావిస్తాను. నేను కూడా ఎవరి పేర్లు ప్రస్తావించట్లేదు కదా. నేను కూడా ఎవరి పేర్లు ప్రస్తావించాను. ఇది స్త్రీ ఆధిపత్య శక్తి. ఈ విధంగా భారతదేశంలో చరిత్ర ఒకసారి మనం అంతా గమనించినట్లయితే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రుద్రమ్మదేవి, ఈ విధంగా అనేక ఆలోచనలు కూడా ప్రాచీన మధ్యకాలంలో కూడా మహిళలకు ప్రాధాన్యత అందజరుగుతుంది. వీర శివాజీ తల్లి విజయాదేవి గురించి మనందరూ కూడా చదువుకున్నటువంటి సందర్భం. వేల మహిళలు అంతరిక్షయానంలో పెద్ద ఎత్తున మహిళలు పోటీ పడుతున్నటువంటి సందర్భాన్ని గమనించాలి భారతదేశంలో. ఒక సునీత విలియమ్స్, ఒక కల్పన చావ్లా, అదేవిధంగా మనకు తెలిసే పక్కన ఉన్నటువంటి డొక్కా సీతమ్మ, చాకలి ఐలమ్మ, అలా క్రీడా రంగంలో కూడా పెద్ద ఎత్తున మహిళలు పోటీ పడుతున్నటువంటి సందర్భం. ఒక పిటి ఉష ఆనాడు, ఆ తరువాత కాలంలో అనేక మంది అయినా సేపవాళ్ళు కానీ వీళ్ళ చదరంగ పోటీల్లో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు కానీ వీరందరినీ చూసి మనంతా కూడా గర్వపడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. వీరందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే వేళ రాజకీయాలు ఒక 20 సంవత్సరాలుగా భారతదేశంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఒక బిల్లుని ఏకాభిప్రాయం తీసుకురాలేక పార్లమెంట్లో ఆమోదం పొందలేకున్నటువంటి ఒక బిల్లుని స్త్రీలకు రాజకీయాల్లో చట్టసభల్లో 33% రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఆ బిల్లు పార్లమెంట్లో ఆమోదించబడింది. రాబోయేటువంటి రోజుల్లో అది అమల్లోకి రాబోతా ఉన్నటువంటి విషయాన్ని దయచేసి మీరంతా కూడా గమనించారు. 33% చట్టసభల్లో అవకాశం మహిళలకు. కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో సమాజం పట్ల రాజకీయ రంగం పట్ల ఆసక్తి కనపడాల్సినటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ భారతదేశంలో ఎక్కడున్నా కానీ ముందు తల్లి పేరు ప్రస్తావిస్తాం. దెబ్బ తగిలితే అమ్మ అంటాం. లేకపోతే ఒక దోవుని కలిపి భగవంతుని కొలిచేటువంటి సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు అంటాం, సీతారాములు అంటాం, లేకపోతే ఒక లక్ష్మీనారాయణ అంటాం. ఎక్కడైనా కానీ స్త్రీ పేరు ముందు పెట్టి పూజించే తత్వం ఏదైతే ఉందో అది ఒక భారతదేశంలో ఉంటే మాత్రమే ఉందనేటువంటి విషయాన్ని దయచేసి అందరూ కూడా గమనించి. కాబట్టి మీ అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ గారిని ఇతర అధికారులను కూడా అభినందిస్తూ మరొక్కసారి మీ అందరూ రాబోయేటువంటి 2 రోజుల్లో దేశంలో చురుకైనటువంటి పాత్రను పోషించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఉత్తేజపూరితంగా మహిళల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ మాట్లాడిన పెద్దలు గౌరవనీయులు మన సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక్కసారి మీకు ఇన్ఫర్మేషన్ కోసం సార్, ఈ ర్యాలీ అంతా కూడా మనం గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, డిఆర్డిఏ, మెప్మా, మెడికల్ అండ్ హెల్త్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో మరి ప్రైవేట్ భాగస్వామ్యులు లయన్స్ క్లబ్ నుంచి, వెస్ట్బెరీ స్కూల్ నుంచి అందరూ కలిపి విష్ణు కాలేజ్ నుంచి కూడా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ రావడం జరిగింది.
మీరందరూ కూడా అక్కడ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వరకు 2 కిలోమీటర్స్ నడవడం జరుగుతుంది సార్. అయితే ప్రోగ్రామ్ ఇది వాక్ స్టార్ట్ చేసే ముందు మహిళలు ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధిని తలుచుకుని ఎంకరేజ్ చేసుకుంటూ అలాగే ఇంకా ఎంతో ప్రగతి సాధించాలనే దానికి సూచనగా బెలూన్స్ ఎగరవేసి ఈ వాక్ని ఫ్లాగ్ ఆఫ్ చేయవలసిందిగా పెద్దలు నేను కోరుతున్నాను. బెలూన్స్ అదే బెలూన్స్ అంది ముందు వెళ్ళాక చేద్దామా సార్? ఒకసారి అందరూ నిలబడితే అక్కడ ఫ్లాగ్ ఆఫ్ చేద్దాము. అందరూ ఒకసారి చెప్పండి, ఎవరు చెప్తారు? వెళ్ళి లైన్లో నిలబడి పీడీస్ అందరూ కొంచెం పార్టిసిపెంట్స్ని లైన్లో నిలబడేటట్టుగా చేయండి. అందరూ లైన్ స్టూడెంట్స్, కరాటే స్టూడెంట్స్, విష్ణు కాలేజ్ స్టూడెంట్స్, అలాగే వేరియస్ డిపార్ట్మెంట్ నుంచి మహిళలు కూడా పాల్గొంటున్నారు. అలాగే భీమవరం, విష్ణు కాలేజ్ స్టూడెంట్స్, అలాగే వేరియస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మహిళలు ఇదే క్రమంలో నిలబడి మన ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మన ఈ కార్యక్రమంలో వివిధ శాఖల వారు ఈ 2K వాక్లో పాల్గొంటున్నారు. ఐసిడిఎస్, డిఆర్డిఏ, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, మెప్మా, భారతీయ విద్యాభవన్ స్టూడెంట్స్, వెస్ట్ బెరీ స్కూల్ స్టూడెంట్స్, లయన్స్ క్లబ్, అలాగే పోలీస్ శాఖ వారు కూడా మన ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములయ్యారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రకాశం చౌక్ నుండి మొదలై అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు జరిగే ఈ 2 కిలోమీటర్స్ 2K వాక్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఖచ్చితంగా ఈ ఆర్డర్ ప్రకారమే ఈ 2K వాక్లో నిలబడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందు వరుసలో బ్యాండ్ రూమ్స్, తర్వాత ఎన్సీసీ నేవీ స్టూడెంట్స్, వారి తర్వాత భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, తదుపరి కరాటే స్టూడెంట్స్, విష్ణు కాలేజ్ స్టూడెంట్స్, అలాగే వేరియస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మహిళలు ఇదే వరుస క్రమంలో నడుస్తూ మరి ఈ 2K వాక్ను విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాము.
కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను ప్రేమగా అందుకున్న బంధమా అంతులేని నీశమా అంచనాల కందుమా ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను ప్రేమగా అందుకున్న బంధమా అంతులేని నీశమా అంచనాల కందుమా ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా
నీకి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా